యూరిన్ కేర్ సభలో ఉన్నాం. ఇక్కడ ఈరోజు మెయిన్గా మరి మహానుభావుల్లో నెంబర్ 1 ఉన్నటువంటి ఆచార్య ఆత్రేయ గారి గురించి ఆర్వి గారు మాట్లాడటం జరిగింది. ఇక్కడ కవులు, కళాకారులు, సాహిత్య పోషకులు, కళాభిమానులు ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం చాలా వరకు విన్నాము. ముఖ్యంగా ఈరోజు ప్రధాన వక్త ఆర్వి గారు, మరి వారి మాటలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈరోజు మరి ఆచార్య ఆత్రేయ గారి యొక్క 100వ జయంతి సందర్భంగా మీరు పంపించారు. ఓకే, బాగానే ఉంది. మరి వాళ్ళు చేసినటువంటి త్యాగాలను మీరు ఇప్పుడు స్ఫూర్తి తీసుకుంటారు. మరి మీరు ఇచ్చేటువంటి సందేశం ప్రజలకు ఏ విధంగా వెళ్తుందంటారు? ప్రజలకి ముఖ్యంగా యువతకి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే రాత్రే సాహిత్యం, సినిమా సాహిత్యంలో అద్భుతమైన విషయాలు, గొప్ప గొప్ప విషయాలు, ఎంతో చమత్కారాలు, ముఖ్యంగా ఉత్తేజాన్ని, యువతకి ఉత్సాహాన్ని కలిగించే అనేక విషయాలు ఉన్నాయి. వాటిని పరిచయం చేయడం, యువతకు పరిచయం చేయడం, వాళ్ళలో నిద్రాణమైన శక్తిని లేపటం, నిరాశ నిస్పృహల్లో వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళని అరికట్టడం, ఇది ప్రధాన విషయం. కాబట్టి సినిమా సాహిత్యంలో, ముఖ్యంగా ఆత్రేయ సాహిత్యంలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు మనం చెప్పడం ద్వారా వాళ్ళకి ఎంతో కొంత మేలు చేయాలి, వాళ్ళకి పరిచయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు యువత గూగుల్ వచ్చిన తర్వాత ఎక్కువ ఎవరి మీద ఆధారపడాలి. కాబట్టి వాళ్ళకి ఈ నిధులను ఏర్పాటు చేయడం ద్వారా, అందించడం ద్వారా వాళ్ళలో ఉత్సాహాన్ని రేకెత్తించాలి, భవిష్యత్తు పట్ల ఆశను రేకెత్తించాలన్నది ప్రధాన ఉద్దేశం ఈ సంస్కృతి. ఓకే సార్, ప్రస్తుతం ఇప్పుడు మరి ఆత్రేయ గారి నుంచి మనం విన్నారు, మీరు చెప్పారు. మరి మీ తరం వరకు బాగానే ఉంది. ప్రస్తుత తరం వాళ్ళకి అసలు ఎవరికి తెలియదు. ప్రస్తుతానికి గాంధీ అంటే కూడా ముందు తరం కూడా తెలియదు. అలాంటి నాగరికత సమాజం సంభవిస్తుంది ముందు. మరి అలాంటి టైంలో మీరు ఇలాంటివి చేసినందువల్ల మంచిదే. బట్ కానీ మరి అలాంటి వాటి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా మీరు చెప్పింది ప్రధానమైన సమస్య. ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న సమస్య. ఇక్కడ పెద్దవాళ్ళందరం కూర్చొని ఒక సమస్య గురించి లేదా ఒక గొప్ప గొప్ప విషయాల గురించి మాట్లాడుకోవడం వల్ల అది యువతకు ఎట్లా చేరుతుందనే సమస్య. మేము చిన్నప్పుడు గత కాలంలో ప్రతి చిన్న విషయం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం జరిగేది. ఎందుకంటే వేరే మాధ్యమాలు లేవు. ఇప్పుడు అన్ని మాధ్యమాలు వచ్చినాయి. వాళ్ళకి ఏది ఇష్టమో అది నేర్చుకుంటున్నారు తప్ప వాళ్ళకు ఉపయోగపడే కష్టమైన విషయాలు దొరికిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ నిర్వాహకుల్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడేది కాదు, పెద్దవాళ్ళు మాట్లాడినవన్నీ చిన్న చిన్న భాగాలకు విడగొట్టి వాట్సాప్లో పెట్టడం, లేదా యూట్యూబ్లో పెట్టి లింక్ పెట్టడం, ఇలా చేయడం ద్వారా వాళ్ళకి చేరుతుంది. అంటే వాళ్ళు మన దగ్గర రాదు, మనం వాళ్ళ దగ్గరికి పోగలగాలి. అలా వాళ్ళకి చేరితే కొంతమందికైనా మేలు జరుగుతుంది, కొద్దిమందికైనా ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళు దాంట్లో లోపలికి వెళ్ళడం జరుగుతుంది. జీవితంలో ఒక గొప్ప శక్తిని అందించే వాళ్ళం అవుతాం. ఓకే, ఇప్పుడు వరకు ప్రస్తుతానికి నేను ఛానల్ చూశాను. ఇప్పుడు అన్నోనే వెంకటరావు ఉన్నారు, మాకు చాలా మోస్ట్ సీనియర్. ఆయన ఎక్కడున్నా మేము వెళ్తాం, సభలు మాకు మాట్లాడతారు. మా తరం వరకు ఓకే, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అది నచ్చదు. అవును, ఎందుకని నచ్చకపోవడం అనేది ఒకే ఒక పాయింట్ అండి. ఇప్పుడు ఒక కుర్రవాడు ఉంటే 2 ప్యాంట్లు చించుకొని బజార్లెంబడి తిరుగుతుంటే చాలా గొప్పగా ఉంటే అందరం మెచ్చుకుంటే వాడు మొత్తం చించుకోవడానికి ట్రై చేస్తారు. కావాల్సింది ఏంటంటే ఒక యువతకి ఉనికి సమస్య. నలుగురు ఏది గొప్పగా ఉంటే అది సమస్య. మేము చిన్నప్పుడు మేము కాలేజ్ చదువుకున్న రోజులు శ్రీశ్రీ మహాపుస్తకాన్ని అట్టగిట్ట అయ్యకుండా తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అందరూ చూసి మమ్మల్ని మెచ్చుకోవాలని. మొట్టమొదటి ఎవరికైనా తన ఉనికి సమస్య, అంటే తన అహాన్ని సంతృప్తిపరచడమే ప్రధాన సమస్య ఉంటుంది. కాబట్టి ఆ రూట్లో వెళ్ళిపోయి ఒక కవిత్వం గురించి, ఒక సాహిత్యం గురించి వాళ్ళకి ఏ విధంగా చెప్తే బాగుంటుందో ఆ విధంగా చెప్తే మొదలైతే పోను ఈ అహం సమస్య పక్కన పెట్టి దానిలో రుచిని ఆస్వాదించగలగాలి. అసలు రుచిని ఆస్వాదించగలుగుతాడు. అందుకు కష్టంగా మీరు ఖచ్చితంగా చెప్పినట్టు ఇది వాళ్ళకి చేర్చడమే మన సమస్య. ఒక్కసారి చేరిన తర్వాత 100 మందిలో ఒక 10 మంది అయినా దీన్ని ఆచరించారు. దానికి నన్నయ్య తెక్కని ఇప్పుడు ఎవరు చదవట్లేదు, మేమే చదవట్లేదు. కానీ కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసు. ఇప్పుడు అందాక అక్కల గూగుల్లోకి వెళ్ళి ఏ విషయం కొట్టినా తెలుస్తుంది. కానీ వాడు తనకిష్టమైందే కొడతాడు. ఆ కష్టమైన వాటి పట్ల మనం ఆసక్తి కలిగిస్తే చాలు. ఉదాహరణకు ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు రామాయణం ఉంది 10th క్లాసులో. రామాయణం చెప్పేటప్పుడు వాళ్ళు ఏదో పురాణం విన్నట్టు వినకుండా రామాయణంలో రాముడికి వ్యతిరేకంగా 2 ఉన్నారు, చార్వాక మతం. నువ్వు అసలు వెళ్ళడం తప్పుని వాదిస్తాడు. ఎందుకు తప్పు అతను నేను చెప్తాడు. తర్వాత రాముడు చెల్లెల గురించి చెప్పామనుకోండి, వాళ్ళు ఆసక్తి మొదలవుతుంది. కాబట్టి రామాయణంలో దాని లక్ష్యం ఏదైతే ఉందో, ఒక హిందూ విని తీసేసి వాళ్ళ లక్ష్యం ఏమైతే ఉందో అది చెప్పడంలో ఆసక్తి, ఇంట్రెస్ట్, మన విషయాల గురించి కూడా. ఉదాహరణ పుష్ప సినిమాలు ఇందాక చెప్పాం, అది చందోబద్ధమైన వాక్యం గురించి చెప్పాం. అలాంటివి చెప్పడం అంటే ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళకి నచ్చేట్టు మనం చెప్పగలం. మన శక్తి అంతా ఉపయోగించి వాళ్ళకి అలవాటు చేయడం మొదలు పెడితే 100 మందిలో 10 మందికైనా ఆసక్తి కలిగితే చాలు. నిదానంగా 100లో కనీసం 5 వెళ్ళిపోతారు. మీరు చెప్పింది ఖచ్చితమైన పెద్ద సమస్య, చాలా అవసరమైన సమస్య కూడా. ఓకే సార్, నాకు తెలిసినటువంటి అనుభవంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
చారిత్రకమైనటువంటి సినిమాలు ఉన్నాయి. మేము పుట్టినప్పుడు కూడా ఉన్నటువంటి సినిమాలు మేము ఇప్పుడు చూస్తున్నాం. కానీ భవిష్యత్ తరాల వారికి ఆ సినిమాల మీద అవగాహన ఉండదు. ఒకటి, ప్రస్తుతం సినిమాలు అనేది నశింపునకు కోరత ఉంది విద్యార్థులకి. సాహిత్యం లేదు, సంగీతం లేదు. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మాకు వేదికలు అన్నారు, నేను మరణించిన తర్వాత సినిమాలు కూడా అంతమైపోతాయండి. ఇవన్నీ దాంట్లో వచ్చినాయి ఆనందరావు. కాబట్టి దాని మీద మీ యొక్క స్పందన ఏంటి? స్పందన మార్పు సహజం. మొట్టమొదటి పాయింట్ మార్పు ఎట్టి పరిస్థితుల్లో సహజం. మొట్టమొదటి వీధి నాటకాలు, యక్షగానాలు అవన్నీ వచ్చినాయి. వాటన్నింటినీ చంపి నాటకం పుట్టింది. నాటకాన్ని చంపి సినిమా వచ్చింది, సినిమాని చంపి టీవీ వచ్చింది, టీవీని చంపి థియేటర్లు వచ్చినాయి, థియేటర్ని చంపి ఓటీటీ వచ్చింది. కాబట్టి ఏది ఆపలేం. ఉన్నంతలో ఇదివరకు గతంలో 100 సినిమాల్లో 10 సినిమాలు చెడ్డ వస్తే 90 సినిమాలు మంచి వచ్చేవి. ఇప్పుడు 90 సినిమాలు చెడ్డ వస్తే మంచి సినిమా 10 వచ్చేయచ్చు. కానీ వాటికి చరిత్ర ఉంటుంది. ఉదాహరణకు జై భీమ్ సినిమా. జై భీమ్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దానికి సూర్య లాంటి గొప్ప నటుడు, అగ్రనటుడు మన వాళ్ళు ఎవరు చేయలేదు, సాహసం చేసి పాటలు డ్యూయట్ లేకుండా సినిమా తీసేది. కాబట్టి ఉన్న వాటిల్లో ఏది మంచిదో, ఏది పాజిటివో మనం తీసుకొని, ఎందుకంటే మార్పును ఆపలేము, ఓటీటీ ఆపలేము. మనం ఆ దిశగా మనం వెళ్తూ ఉండటమే కావాల్సింది. కాబట్టి ఏం మనం ఏం చేయలేము. కానీ చేయగలిగిందంటే మార్పును స్వీకరించడం. వాటిల్లో అనుకూల దృక్పథం ఏమున్నాయి. ఇప్పుడు జై భీమ్ సినిమా గురించి మనకి చేతనెందుకు చిన్న సెమినార్లు పెట్టి మనం చెప్పొచ్చు. అందులో ఎటువంటి తప్పు లేదు. చెత్త సినిమాలు వదిలేండి, ఎటు వస్తుంటే పోతుంటే వాటి సమస్య కాదు. అలా వాటిలో ఉండే మంచిని స్వీకరించి, సినిమాల్లో ఉండే మంచిని స్వీకరించి, ఊరికే ముసలి వాళ్ళందరూ 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూర్చొని ఈ సినిమా పరిశ్రమ నాశనం అయిపోయింది, అవినాశమైంది బాధపడుతూ కూర్చోకూడదు. ఎందుకంటే ప్రపంచంలో అద్భుతం సృష్టించిన 1957 మాయాబజార్ని షూటింగ్ టైంలో కేవీ రెడ్డి దగ్గరికి వచ్చి, ఇదేంది రెడ్డి 20 ఏళ్ల క్రితం వచ్చిన మాయాబజార్ అద్భుతంగా ఉంది, ఏం చండాలంగా తీసామన్నారు. అంటే 1936 మాయాబజార్ వాడి దృష్టిలో అదే ఉంది. ఈ అప్డేట్ కావాలి. కానీ 57 మాయాబజార్ అంత గొప్పగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మార్పు వస్తుంది. దానిలో మనం అనుకూల దృక్పథం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ దిశగా వీళ్ళందరూ మేధావులందరూ కూర్చొని యువకుల్ని మీటింగ్ తేగలిగితే తేవటం, కానీ వాళ్ళ దగ్గరికి మనం ఎట్లా పోవాలి, ఏవి అందించాలి అనేది మనం ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ. మరి వారి మాటలు విన్నాం. మరి నేటి తరానికి మరి అప్పుడు జరిగినటువంటి విషయాలు ఎలా తీసుకువెళ్ళాలి, మరి వాళ్ళ చేతిని ఎలా కల్పించాలి అనేది వాళ్ళు ఆలోచింప చేస్తూ ఉన్నారు. మరి కవులు కూడా అదే దిశలో ఉన్నారు. మరి వారి యొక్క కృషిని, వారి యొక్క శ్రమని అంతా మామూలుగానే అనుకొని వాడి భవిష్యత్తు తరాల వారికి వాళ్ళు ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ అంకం రాజుతో ప్రతినిధి ఆనందరావు.